హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజు మటన్ ములక్కాడ కర్రీ చూడండి ఫ్రెండ్స్. మటన్ ములక్కాడ కర్రీ, దీనికి కావాల్సిన పదార్థములు: మటన్, ములక్కాయలు, టమాటాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకు, అల్లం వెల్లుల్లి కొబ్బరి పేస్టు. ఇవన్నీ రెడీ చేసుకొని పెట్టుకొని మటన్ని కుక్కర్లో వేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు మనం ఉడకబెట్టుకోవాలి. తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో నూనె వేసి చెక్క, లవంగ, యాలక్కాయలు వేసి ఉల్లిపాయలు వేసి తర్వాత పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, పసుపు, ఉప్పు వేసి చక్కగా 3/4 వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న దానిలో మనం కొబ్బరి, అల్లం, తర్వాత చిన్నుల్లిపాయలు కలిపి రుబ్బిన పేస్ట్ని వేసుకొని ఎర్రగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న దానిలో మనం టమాటాలు, ములక్కాయలు వేసుకొని కాస్త ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద బాగా ఉడికించుకోవాలి. అలా ఉడికిన తర్వాత ఉడకబెట్టిన మటన్ను అందులో వేసి, అందులో మటన్లో నీళ్ళు వస్తాయి కాబట్టి ఆ నీళ్ళతోనే చక్కగా ఉడికించుకోవాలి. మీకు అవసరమైతే ఇంకొద్దిగా నీళ్లు పోసుకోవచ్చు. ఇలా పోసుకొని ఒక 15-20 నిమిషాలు సన్నని సెగ మీద చక్కగా ఉడికించుకుంటే మనకి ములక్కాయలు, టమాటాలు, ఈ మటన్ కూడా దాంతోపాటు మసాలా బట్టి ఉడికిద్ది. దీనిలో మనం సాంబార్ కారం 1 స్పూను, పచ్చి కారం 1 స్పూను, తర్వాత గరం మసాలా వేసుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకొని తర్వాత కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు వేసుకొని దీన్ని దించేసుకోవాలి. ఇది రైస్లోకి చాలా బాగుంటుంది. చపాతీ, పుల్కా, జొన్న రొట్టెలోకి బాగుంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది సైడ్ డిష్గా కూడా తీసుకోవచ్చు. పప్పుచారు చేసుకొని తర్వాత చారు చేసుకొని కూడా తీసుకోవచ్చు. కర్రీగా కూడా తీసుకోవచ్చు. ఈ విధంగా మనం మటన్ ములక్కాడ కర్రీని వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఆ ములక్కాడలో ఉండే జ్యూస్ అంతా మటన్కి బట్టి చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నా వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీకు మరిన్ని వీడియోలు పెడతాను. ఈ మాదిరిగా మటన్ ములక్కాడ కర్రీ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఈ మాదిరిగా వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. రెగ్యులర్గా ఉట్టి మటన్ వండుకునే కన్నా ఇలా ములక్కాడ వేసి వండుకుంటే చాలా, ఇంట్లో ఒక 7-8 మంది ఉంటే కూడా మనకి ఒక అర కేజీ మటన్ ఈ ములక్కాడలు వేసి వండటం వల్ల మన అందరికీ చక్కగా సరిపోయిద్ది. చక్కగా అందరూ తినొచ్చు. ఈ మాదిరిగా మీరు ఒకసారి ట్రై చేయండి. చూడండి ఫ్రెండ్స్, కూర చూస్తూనే మనకి నోరు ఊడుతుంది. కొద్దిగా నూనె పైకి వచ్చేంత వరకు మనం వండుకోవాలి. కొద్దిగా గ్రేవీ ఉంచుకోవాలి. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. ఒకసారి మీరు అన్నంలో కలుపుకొని ట్రై చేసి చూడండి. నేనైతే అన్నంలోకే తింటున్నాను కాబట్టి చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.